హలో అందరికీ వెల్కమ్ టు గాయత్రీస్ కుక్ బుక్ ఫ్రమ్ లైఫ్ విత్ గాయత్రి అండ్ అంజని. ఈ వీడియోలో మిక్స్చర్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పుల శనగపిండిని 2 కప్పుల బియ్యం పిండిని జల్లించాలి. పిండిలో ఏదైనా ఉంటే ఆయిల్లో వేశాక పేలుతాయి, అందుకని జల్లించాలి. అలా జల్లించిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి నీళ్లు పోస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. మేమిక్కడ కట్టెల పొయ్యి పైన చేస్తున్నాము. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక జల్లి గరిటె తీసుకొని ఇలా బూందీ కొట్టాలి. జల్లి గరిటె లేకపోతే ఇలాంటిది ఉంటే దీంతో కూడా బూందీ చేయొచ్చు. బూందీ కొట్టడం అయిపోయింది. మళ్ళీ ఒక హాఫ్ కప్ శనగపిండి, హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకొని పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలపాలి. అయితే ఈ మిశ్రమంలో వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ కలపండి, ఒకేసారి పోసేయొద్దు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. అందుకని నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలపాలి. ఇంకా ఇదేమో చక్రాల గొట్టం, అదేనండి కారపూస గిద్దెలు అంటాము కదా, కారపూస చేయడానికి వాడతాము. దాని లోపల మొత్తం ఆయిల్ రాసి ఇందాక కలిపిన పిండిని ఇందులో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత ఇందులో ఫిల్ చేసిన ఈ మిశ్రమాన్ని కారపూసల్లాగా ఒత్తాలి. అయితే ఈ కారపూస వీలైనంత సన్నగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే సన్నగా ఉంటేనే మిక్స్చర్లోకి బాగుంటుంది. కారపూస చేయడం కూడా అయిపోయింది. బూందీ సన్న కారపూస చేసి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ పల్లీలు, పుట్నాలు, కరివేపాకు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. అవన్నీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మొక్కజొన్న చిప్స్, మక్కా చిప్స్ అని అంటాము కదా, ఇవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఏది ఎంత వేయాలి అనే క్లారిటీ కోసం క్వాంటిటీస్ చెప్పాను. మీరు తినే స్పైస్కి సరిపడా క్వాంటిటీస్ వేసి చేసుకోండి. ఇది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన సన్నకార పూసని నలిపి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టిన పల్లీలు, పుట్నాలు, మక్కా చిప్స్, కరివేపాకు అలాగే బూందీని కూడా ఇందులో వేసి కలపాలి. చివరగా గ్రైండ్ చేసిన జీలకర్ర కారం కూడా వేసి మొత్తం కలిసేంత వరకు కలపాలి. అంతే, మిక్స్చర్ రెడీ. మీరెప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేశారా? నాకు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.